శ్రీ తోటా సాంబశివరావు గారు ఆంధ్రా బ్యాంకులో ప్రాంతీయ అధికారి హోదాలో ఉద్యోగ విరమణ చేసిన తర్వాత తనకెంతో ఇష్టమైన రచనా వ్యాసంగాన్ని ఎంచుకుని కథలు, నాటికలు, నవలలు రాస్తూ ముందుకెళ్తున్నారు. వీరు రాసిన కథే నిర్ణయం. రండి, నిర్ణయం కథ విందాం. అది 1990 దశకంలో ప్రథమార్థం. సత్తెనపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్గా పనిచేస్తున్న సుందరం మాస్టర్ అంటే ఆ ఊర్లో తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ఉద్యోగ నిర్వహణలో క్రమశిక్షణకు, నిబద్ధతకు ఆయన పెట్టింది పేరు. పైగా సుందరం మాస్టారి ఆధ్వర్యంలో ఆ కళాశాల గత 3 ఏళ్ల నుండి ఇంటర్మీడియట్లో 100% ఉత్తీర్ణత సాధిస్తూ రాష్ట్ర స్థాయిలోని ఓ ప్రత్యేకమైన గుర్తింపు పొందింది. ఆయన కుటుంబ నేపథ్యం గురించి చెప్పాలంటే ముందుగా ఆయన సతీమణి సీతారత్నం పెద్దగా చదువుకోలేదు. గృహిణిగా తన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ భర్త, పిల్లల బాగోగులను చూసుకోవటంలోనే ఎప్పుడూ తలమునకలై ఉంటుంది. ఆ దంపతులకు లేటు వయసులో సంతాన ప్రాప్తి కలిగింది. 2 సంవత్సరాల తేడాతో ముచ్చటగా 3 ఆడపిల్లలు. పేర్లు సరస్వతి, లక్ష్మి, పార్వతి. ఇక ఆ 3 ఆడపిల్లల చిన్నతనంలోకి తొంగి చూద్దాం. తల్లిదండ్రుల ముద్దు మురిపాలతో అపురూపంగా పెరిగారు. చదువు సంధ్యల్లో, ఆటపాటల్లో తోటివారి కంటే ఎప్పుడూ ముందంజలో ఉండేవారు. వినయ విధేయతలతో, సత్ప్రవర్తనతో అందరి మన్ననలు చూరగొన్నారు ఆ అక్క చెల్లెళ్ళు. ఆ రోజుల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో హెడ్ మాస్టర్గా పనిచేసేవారు సుందరం మాస్టారు. ఇంటికి రాగానే 3 పిల్లలకు పాఠాలు చెప్తూ హోంవర్క్ చేయించేవారు. సమయం దొరికినప్పుడల్లా రామాయణ, భారత, భాగవతాల్లోని విశిష్టతలను వర్ణించి చెప్తూ, ధర్మ సూక్ష్మాలను బోధిస్తూ, సత్సంస్కారాలతో, సద్గుణాలతో వారి మనసులను నింపేవారు. పిల్లల ముందు చదువు చెప్పేందుకు కూర్చున్నప్పుడు సుందరం మాస్టర్ ఒక తండ్రిగా కాక ఒక గురువుగారి పాత్రలోనే లీనమయ్యేవారు. పిల్లలు కూడా తమకెదురుగా కూర్చున్నది తమ తండ్రే అయినా ఆ సమయంలో ఒక గురువుగారిని మాత్రమే ఆయనలో చూస్తూ ఆయన చెప్పింది విని ఆకలింపు చేసుకునేవారు. అంతటి నిష్ఠతో చదువు కొనసాగించేవారు ఆ గురు శిష్యురాండ్రు. రోజులు, నెలలు, సంవత్సరాలు అలా గడిచిపోతున్నాయి. ఆ సంవత్సరం ఎంసెట్ స్టేట్ ర్యాంక్ సాధించింది పెద్దమ్మాయి సరస్వతి. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. అంత పెద్ద చదువు చదివించేందుకు ఆర్థిక స్తోమత లేని సుందరం మాస్టారు అప్పటి వరకు దాచుకున్న ప్రావిడెంట్ ఫండ్లోంచి అవకాశం ఉన్నంత మేరకు డబ్బు వెనక్కి తీసుకున్నారు. స్నేహితులు, బంధువుల దగ్గర అప్పు కూడా చేశారు. అలా సరస్వతి చదువుకు మార్గం సుగమమైంది. 2 సంవత్సరాలు గడిచాయి. పెద్దమ్మాయి సరస్వతి ఎంబీబీఎస్ 3వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఆ సంవత్సరమే 2వ అమ్మాయి లక్ష్మి కూడా ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ సాధించి గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటును సంపాదించింది. అందరూ సంతోషించారు. సుందరం మాస్టారికి మాత్రం లోపల దిగులు మొదలైంది. మొదటి అమ్మాయిని ఎంబీబీఎస్ చదివించడానికే ఇబ్బంది పడుతుంటే ఇప్పుడు ఈ 2వ అమ్మాయి కూడా ఎంబీబీఎస్ ఎలా చదివించాలి? ఆ ఆలోచనలో లోపలే దిగమింగుకుంటూ పైకి గుంభనగా కనిపిస్తున్న సుందరం మాస్టారి అంతరంగంలో అంతర్మథనం జరుగుతోంది. ఆ విషయాన్ని తన ధర్మపత్ని సీతారత్నంతో చర్చించారు. చివరికి తన తల్లిదండ్రుల ద్వారా సంక్రమించిన ఆ 1 ఎకరం వ్యవసాయ భూమిని అమ్మి 2వ అమ్మాయిని ఎంబీబీఎస్ చదివించేందుకు నిర్ణయించుకున్నారు సుందరం మాస్టారు. మొత్తానికి ఆ గండం అలా గట్టెక్కింది. మరో 2 సంవత్సరాలు గడిచాయి. సుందరం మాస్టారు ఉద్యోగ విరమణ చేశారు. పెద్దమ్మాయి సరస్వతి ఎంబీబీఎస్లో 5వ సంవత్సరంలో అడుగుపెట్టింది. అలాగే 2వ అమ్మాయి లక్ష్మి ఎంబీబీఎస్ 3వ సంవత్సరంలో అడుగుపెట్టింది. ఆ సంవత్సరమే 3వ అమ్మాయి పార్వతి కూడా ఎంసెట్లో స్టేట్ ర్యాంక్ సాధించింది. గుంటూరు మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ సీటు సంపాదించింది. ఊరంతా సుందరం మాస్టర్ దంపతుల్ని పొగడ్తలతో ముంచెత్తారు. 3 అమ్మాయిల్ని బాగా చదివించడమే కాకుండా
ఎంతో ప్రతిష్టాత్మకమైన కష్టతరమైన డాక్టర్ కోర్సులు చదివిస్తున్నారు. అక్కా చెల్లెళ్ళు ముగ్గురు డాక్టర్లు కాబోతున్నారు. అక్కా చెల్లెళ్ల శక్తి సామర్థ్యాల గురించి, సుందరం మాస్టారు గారి మార్గదర్శకం గురించి స్నేహితులు, బంధువులు, శ్రేయోభిలాషులు కథలు కథలుగా చెప్పుకున్నారు. అలాంటి అరుదైన ఘనతను ఓ పండుగలా జరుపుకుంది సుందరం మాస్టారి కుటుంబం. ఆ రోజు చీకటి అలుముకుంటోంది. సుందరం మాస్టారు గుండెల్లో గుబులు గూడు కట్టుకుంటోంది. పడుకుంటే పక్క కుదరటం లేదు, నిద్ర పట్టడం లేదు. మూడో అమ్మాయికి కూడా ఎంబీబీఎస్ సీట్ వచ్చినందుకు అపరిమితమైన ఆనందం ఒకవైపు. అప్పటికే ఇద్దరు అమ్మాయిని ఎంబీబీఎస్ చదివించడానికి పడరాని పాటలు పడుతుంటే ఇప్పుడు మూడో అమ్మాయిని కూడా ఎంబీబీఎస్ ఎలా చదివించాలి అనే తీర్చతరం కాని దిగులు మరోవైపు. ఆనందం, దిగులు రెండిటి మధ్య సుందరం మాస్టారు గారి ఆలోచనలు గాలిలో పెట్టిన దీపంలా కొట్టుమిట్టాడుతున్నాయి. ఏమీ పాలుపోవటం లేదు. అప్పుడే సీతారత్నం అక్కడికి వచ్చింది. ఏంటండి, ఇంకా నిద్రపోలేదా? లేదు సీతారత్నం, మనసేం బాలేదు. నాకు తెలుసండి మీ అర్థాంగిని. మీ ఆలోచన నేను అర్థం చేసుకోలేనా? ఇప్పటికే ఇద్దరు అమ్మాయిల్ని ఎంబీబీఎస్ చదివించడానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం. ఇప్పుడు మూడో అమ్మాయిని కూడా ఎంబీబీఎస్ ఎలా చదివించాలి అనే కదా మీ దిగులు. అప్పుడే మంచినీళ్ల కూజాను పెట్టేందుకు అమ్మ వాళ్ళ గదిలోకి రాబోయిన పార్వతి అమ్మా నాన్నలు తన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారని గ్రహించి అక్కడే నక్కి వాళ్ళ మాటలు వినసాగింది. అవును సీతారత్నం, నాకు ఏ దారి కనిపించడం లేదు. నీకేమైనా కనిపిస్తుందా? నేను ఈ విషయమే ఉదయం నుండి విరామం లేకుండా ఆలోచిస్తున్నానండి. మీరు ఒప్పుకుంటే ఒకే ఒక మార్గం ఉంది మన ముందు. ఏంటిది సీతారత్నం? త్వరగా చెప్పు. అదేనండి, మీ పూర్వీకుల ఆస్తి 1 ఎకరం పొలం 2 సంవత్సరాల క్రితం పిల్లల చదువుల కోసం అమ్మేశారు. అవును, ఇప్పుడు మన ఇంటిని కూడా అమ్మేద్దాం, పిల్లల్ని చదివించుకుందాం. ఏంటి సీతారత్నం నువ్వనేది? మన ఇంటిని అమ్మేయడమా? అలా అమ్మితే మనం ఎక్కడ తలదాచుకోవాలి? దాందేముందండి, వేరే ఒక ఇంటిని అద్దెకు తీసుకుందాం. వింటుంటేనే బాధగా ఉంది కదూ. అలా బాధపడాల్సిన అవసరం లేదండి. మనం మన ఇంటినే అమ్మేది మన పిల్లల చదువు కోసమే కదా. ఎందుకో మన ఇంటిని అమ్మేందుకు నా మనసు అంగీకరించడం లేదు సీతారత్నం. మన ఇంట్లో మనం ఉంటే ఆ సౌలభ్యమే వేరు. 3 ఆడపిల్లల తల్లిదండ్రులం మనం. ఇలా మన పూర్వీకుల ద్వారా సంక్రమించిన ఈ ఒక్క ఇంటిని కూడా అమ్మేసుకుంటే నలుగురిలో పలుచనవుతాం కదా. అలా మీరు ఏ నలుగురి గురించి ఆలోచిస్తున్నారో ఆ నలుగురు ఇప్పుడు మన పిల్లలను చదివించేందుకు, మనకు సహాయపడేందుకు ముందుకు వస్తారా? రానే రారు. వాళ్ళు ఆర్చేవారు కాదు, తీర్చేవారు కాదు. మరి అలాంటి ఆ నలుగురు కోసం మనం ఆలోచించాలా? మన బాధలు మనవి, మన సమస్యలు మనవి. వాటిని అధిగమించేందుకు మన ఆలోచనలు మనకుండాలి. అంతే. ఏమంటారు? అనడానికి ఏముంది, నువ్వు చెప్పింది కూడా యథార్థమే అనుకో. మనం ముందు మరో మార్గం లేనప్పుడు నువ్వు చెప్పింది శరణ్యం. సరే, అలాగే చేద్దాం. అయినా మనకేంటండి, మన పిల్లలు కాబోయే డాక్టర్లు. డాక్టర్లు దేవుళ్లతో సమానం అంటారు. మరి ఆ దేవుళ్ళ కోసమే కదా మన ఇంటిని అమ్ముతున్నాం. మీరు ధైర్యంగా ఉండండి, అంత మంచి జరుగుతుంది. అవును సీతారత్నం, మన పిల్లలు డాక్టర్లు. ఎంతోమందికి ప్రాణదానం చేస్తారు. భవిష్యత్తులో మనకెంతో పేరు ప్రతిష్టలు తెస్తారు. గొప్పగా ఎదుగుతారు. ఇంతకంటే మంచి ఇళ్ళు వాళ్ళు కొనుక్కుంటారు. సరే, ఇక ఆలోచనలు కట్టిపెట్టి హాయిగా నిద్రపోండి అంది సీతారత్నం. అప్పుడే పార్వతి వచ్చి మంచినీళ్ల కూజాను వాళ్ళ గదిలో పెట్టి తన గదిలోకి వెళ్ళింది. పార్వతి పక్క మీద వాలింది, కానీ నిద్ర దరిదాపుల్లో లేదు. అప్పటి వరకు తాను విన్న అమ్మా నాన్నల మధ్య సాగిన సంభాషణ తన చెవుల్లో పునరావృతం అవుతూనే ఉంది. పిల్లలను పెద్దలు చదివించాలంటే కేవలం పిల్లల తెలివితేటలు మాత్రమే సరిపోవు.
అందుకు తగినంత ఆర్థిక స్తోమత కూడా ఉండాల్సిందే అని పార్వతికి అవగతమైంది. అది లేకపోతే ఎన్నో తెలివితేటలున్నవారు, ఎంతో శక్తి సామర్థ్యాలున్నవారు కూడా ఈ పోటీ ప్రపంచంలో నిలబడలేక అశక్తులై వెనకబడిపోతున్నారు. అలాంటి మట్టిలో మాణిక్యాలు ఎంతోమంది ఎదుగు బొదుగు లేకుండా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు జీవనం సాగిస్తున్నారు. అంచనాకు అందని ఆ యువశక్తి అలా నిరుపయోగంగా మిగిలిపోవలసిందేనా? ఈ పరిస్థితులు మారేదెన్నడు? అసలు మారతాయా? అలా సమాధానం దొరకని ప్రశ్నలతో ఎక్కడికెక్కడికో వెళుతున్న తన ఆలోచనలకు తాత్కాలికంగా అడ్డుకట్ట వేసి తన పరిస్థితి గురించి ఆలోచించడం మొదలుపెట్టింది పార్వతి. ఉన్న ఈ ఒక్క ఇంటిని అమ్మి నా చదువు కొనసాగించాలా? అమ్మా నాన్నలను నిరాశ్రయులను చేసి నేను చదువుకోవాలా? వాళ్ళని ఇబ్బందులు పాలు చేసి చదివిన చదువుకు నాకు వంట పడుతుందా? అది న్యాయమేనా? ధర్మమేనా? పిల్లల బంగారు భవిష్యత్తు కోసం అమ్మా నాన్నలు ఇప్పటివరకు చేసిన త్యాగాలు సరిపోనట్లు ఇంకా త్యాగాలు చేయాలా? వాళ్ల పరిస్థితిని తలుచుకుంటే గుండె తరుక్కుపోతుంది. మరి ఈ విషయంలో నేనేమైనా చేయగలనా? ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలి అనుకుంటూ దీర్ఘాలోచనలు నిమగ్నమైన పార్వతికి తెల్లవారుజామునికి కాస్త కునుకు పట్టింది. కలత నిద్రలోనే కలలు మొదలయ్యాయి. ఆ కలల్లో పార్వతి సమస్యకు ఏదైనా పరిష్కారం దొరుకుతుందేమో వేచి చూడాలి. మరి తెల్లారింది. పార్వతి ముఖం పీక్కుపోయింది. కళ్ళు ఉబ్బి ఎర్రపడ్డాయి. హాల్లో ఉన్న సోఫాలో నీరసంగా కూర్చుని ఉన్న పార్వతిని చూసి తల్లి సీతారత్నం, ఏంటమ్మా అలా ఉన్నావు? రాత్రి నిద్రపోలేదా అని అడిగింది. ఏవేవో ఆలోచనలతో నిద్ర పట్టలేదమ్మా. అంతటేసే ఆలోచనలు నీకేంటమ్మా? ఇప్పుడు ఏమైందని? నేనొకసారి నీతో నాన్నతో మాట్లాడాలి. అలాగే నాన్నను కూడా పిలుస్తానుండు. లోపలికి వెళ్ళిన సీతారత్నం సుందరం మాస్టార్ని తోడ్కొని వచ్చింది. ఇద్దరూ పార్వతికి ఎదురుగా కూర్చున్నారు. అమ్మా, నాన్న, ఇప్పుడు నేనొక ముఖ్యమైన విషయం చెప్పబోతున్నాను. ధైర్యంగా వినండి. గాబరా పడద్దు. ముఖ్యమైన విషయమా? పర్వాలేదు, చెప్పమ్మా. ఇద్దరూ ఒకేసారి కుతూహలంగా అడిగారు. నేను ఎంబీబీఎస్ చదవకూడదని నిర్ణయించుకున్నాను అని గంభీరంగా చెప్పింది పార్వతి. ఆ మాటలు విన్న సుందరం మాస్టార్కి సీతారత్నంకి గుండె ఆగినంత పనైంది. ఇది కళా నిజమా అని తేల్చుకోలేకపోతున్నారు వారిద్దరూ. అయినా అలాంటి నిర్ణయం తీసుకోవలసిన అవసరం పార్వతికి ఇప్పుడు ఎందుకు వచ్చింది? ఏం మాట్లాడాలో తెలుసుకోలేని సుందరం మాస్టారు ఆశ్చర్యపోతూ, అదేంటమ్మా అంత మాట అన్నావేంటి అన్నారు అంతే ఆశ్చర్యంగా. ఏంటమ్మా అలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అడిగింది సీతారత్నం. వివరంగా చెప్తాను, వినండి. ఎంబీబీఎస్ చదవడం అనేది కష్టతరం మాత్రమే కాదు, ఖర్చుతో కూడింది కూడా. ఫీజు కూడా ఎక్కువే. పైగా 5 సంవత్సరాలు చదవాలి. ఆ తర్వాత 1 సంవత్సరం హౌస్ సర్జన్గా పనిచేయాలి. అప్పుడు వస్తుంది ఎంబీబీఎస్ డిగ్రీ. అంటే ఏ విఘ్నాలు లేకపోతే ఎంబీబీఎస్ డిగ్రీ పొందటానికి 6 సంవత్సరాలు పడుతుంది. పోనీ ఎంబీబీఎస్తో సరిపెట్టుకుందామంటే ఈ రోజుల్లో కేవలం ఒక ఎంబీబీఎస్తో అంత విలువ ఉండటం లేదు. విధిగా పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోసం మరో 2 ఏళ్లు చదివి ఎండి అనో ఎంఎస్ అనో అనిపించుకోవాలి. అంటే మొత్తంగా డాక్టర్ కోర్స్ అంటే 8 సంవత్సరాల సుదీర్ఘకాలం చదువులోనే గడపాలి. హౌస్ సర్జన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసే సమయాల్లో ప్రభుత్వం నుండి కొంత ఆర్థిక సహాయం అందే మాట నిజమే. కానీ పదవీ విరమణ తరువాత పెన్షన్ పైన ఆధారపడి జీవించే మీరు, అంతంత మాత్రపు ఆర్థిక నేపథ్యం ఉన్న మీరు, ఒకరు కాదు ఇద్దరు కాదు, ముచ్చటగా 3 కూతుళ్లకు అన్ని సంవత్సరాల పాటు డాక్టర్ కోర్సు చదివించడం ఎంత కష్టమో నేను అర్థం చేసుకోగలను. ఇప్పటికే కష్టంగా 2 అక్కలను ఎంబీబీఎస్ చదివిస్తున్నారు. ఇక వాళ్లకు తోడు నేను కూడా తయారైతే మీ వెతలు వర్ణనాతీతం. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. 2 అక్కలను ఎంబీబీఎస్ చదివిద్దాం. ఆ తర్వాత ఎండి కానీ ఎంఎస్ కానీ చదివిద్దాం. నేను మాత్రం బీ ఫార్మసీ చదువుకుందాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ కోర్సు చదివితే 4 సంవత్సరాలకే డిగ్రీ చేతికొస్తుంది. ఆ డిగ్రీతో ఏ మందుల కంపెనీలోనూ ఉద్యోగం వస్తుంది. ఆ వచ్చే జీతంతో నేను మీ కష్టాల్లో పాలు పంచుకుంటాను, మీకు అండగా ఉంటాను.
అదీగాక బీ ఫార్మసీకి ఎంబీబీఎస్ అంత ఫీజులుండవు, చాలా తక్కువగా ఉంటాయి. ఆ డిగ్రీ పొందడానికి ఎంబీబీఎస్ అంత శ్రమ చేయక్కర్లేదు. అందుకే బీ ఫార్మసీ డిగ్రీ చదువుతూనే ప్రతిరోజు కొన్ని గంటలు చిన్నపిల్లలకు మన ఇంట్లోనే ట్యూషన్ చెప్పి నెల నెలా కొంత సంపాదించి మీ చేతుల్లో పెడతాను. ఆ విధంగా మిమ్మల్ని ఆర్థికంగా కొంతవరకు ఆదుకుంటాను. ఇద్దరి అక్కయ్యలను బాగా చదివిద్దాం. ఈ విషయంలో మరో మాట లేదు. నేను అన్నీ ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. దయచేసి మీరు నాకు అడ్డు చెప్పకండి అంటూ ఆవేశపూరితంగా చెప్పి 2 చేతులను జోడించి తల్లిదండ్రులకు నమస్కరించింది పార్వతి. సుందరం మాస్టారికి, సీతారత్నంకి పార్వతి మాట్లాడుతుంటే ఆదిపరాశక్తి తమకు కర్తవ్య బోధన చేస్తున్నట్లు అనిపించింది. అందుకే పార్వతి మాటలకు అడ్డు చెప్పలేకపోయారు. అంత చిన్న వయసులో కుటుంబం గురించి అంతగా ఆలోచించింది పార్వతి. ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్న పార్వతిని చూస్తుంటే కళ్ళ వెనక ఉన్న నీటి సరస్సులు పొంగి పొర్లాయి ఆ ఇద్దరి దంపతులకు. అలా ఏడుస్తూనే పార్వతిని కౌగిలించుకుని ఉండిపోయారు. విషయం తెలుసుకున్న సరస్వతీ లక్ష్మి హుటాహుటిన సత్తెనపల్లి వచ్చారు. పార్వతి మనసు మార్చి ఎంబీబీఎస్ చదివించేందుకు ఒప్పించడానికి వాళ్లు చేసిన హితబోధలు చెవిటివాడి చెవిలో శంఖం ఊదినట్లయ్యాయి. వారు చేసిన విశ్వ ప్రయత్నాలు విఫల యత్నాలుగానే మిగిలిపోయాయి. అక్కడంతా నిశ్శబ్దం తాండవించింది. ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ పార్వతి, ఇంకో విషయం నాన్న, నేను గుంటూరు ఫార్మసీ కాలేజీలో చేరతాను. ఇక్కడ ఇంటిని ఎంతో కొంతకు తెలిసిన వాళ్లకు అద్దెకిద్దాం. గుంటూరులో ఓ ఇంటిని అద్దెకి తీసుకుందాం. అక్కడ అందరం కలిసే ఉందాం. అక్కయ్యలిద్దరూ మనతోనే ఉంటూ చదువుకుంటారు. అలా హాస్టల్ ఖర్చులు కూడా కలిసొస్తాయి. మరో విషయం నాన్న, మీరు ఏ ప్రైవేట్ స్కూల్లోనూ టీచర్గా పనిచేయండి. కాదనుంటే ఇంటి పట్టునే ఉంటూ నాలాగా మీరు పిల్లలకి ట్యూషన్ చెప్పండి. అలా కొంత సంపాదించండి. నా మటుకు నేను ఓ పక్కన బాగా చదువుకుంటూ ఇంటి పనుల్లో అమ్మకు సాయం చేస్తూ ట్యూషన్ చెప్పుకుంటూ ఇద్దరి అక్కయ్యలకి ఏమాత్రం అసౌకర్యం కలగకుండా అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటాను. వాళ్ల చదువులు నిరాటంకంగా నిర్విఘ్నంగా కొనసాగించేందుకు నేను, నాతో పాటు మీరు సాయశక్తులా ప్రయత్నం చేద్దాం అంటూ దిశానిర్దేశం చేసింది పార్వతి. అలా యావత్ కుటుంబ పరిస్థితిని తన అధీనంలోకి తెచ్చుకుంది పార్వతి. తల్లిదండ్రులకు గాని అక్కయ్యలకు గాని మాట్లాడేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు పార్వతి. మౌనం దాల్చటం మినహా పార్వతికి మరింకెలాంటి సలహాలు ఇవ్వటానికి సాహసం చేయలేకపోయారు వాళ్ళంతా. తమకిష్టం ఉన్నా లేకపోయినా చివరికి వాళ్లంతా పార్వతి చెప్పిన మాటలకు కట్టుబడి ఉండాలనే సమిష్టి నిర్ణయానికి వచ్చారు. కానీ ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సింది పార్వతి యొక్క త్యాగనిరతి. అటు కష్టాల్లో ఉన్న తల్లిదండ్రులను ఆదుకోవటానికి, ఇటు అక్కలను పై చదువులు చదివించటానికి తన భవిష్యత్తును పణంగా పెట్టిన పార్వతిని అభినందించాల్సిందే. హ్యాట్స్ ఆఫ్ టు యూ పార్వతి. కాలచక్రం గిరును తిరిగింది. 4 సంవత్సరాలు కాలగర్భంలో కలిసిపోయాయి. సరస్వతి ఎండీ పూర్తి చేసింది. లక్ష్మి హౌస్ సర్జన్ పూర్తి చేసి ఎంఎస్ చదవటానికి తయారవుతుంది. పార్వతి గోల్డ్ మెడల్ సాధించి బీ ఫార్మసీ డిగ్రీ పూర్తి చేసింది. అన్నీ పార్వతి నిర్ణయం ప్రకారమే జరిగిపోతున్నాయి. దేశంలోనే పేరుగాంచిన విశ్వం ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ అనే మందుల కంపెనీ గుంటూరులోనే ఉంది. ఆ కంపెనీ బీ ఫార్మసీ డిగ్రీ ఆ సంవత్సరమే పూర్తి చేసిన వారిని జూనియర్ గ్రేడ్లో ఉద్యోగాల్లో తీసుకునేందుకు దరఖాస్తులు పంపవలసిందిగా కోరింది. పార్వతి కూడా తన దరఖాస్తును పంపింది. అందులోని వివరాలలో సంతృప్తి చెందిన కంపెనీ హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇంటర్వ్యూకి రమ్మని పార్వతికి ఉత్తరం పంపింది. ఇంటర్వ్యూ జరగటం, పార్వతి ఉద్యోగానికి ఎంపిక కావటం అన్నీ చకచకా జరిగిపోయాయి. ఓ మంచి రోజు చూసుకుని తల్లిదండ్రుల ఆశీస్సులతో ఉద్యోగంలో చేరింది పార్వతి. ఆ రోజు ఇంటర్వ్యూ కమిటీలో విశ్వం ఫార్మాస్యూటికల్స్ చైర్మన్ శ్రీ సూనాకరం గారు కూడా ఉన్నారు. పార్వతి సుందరం మాస్టర్ గారి 3వ కూతురిని తెలుసుకుని చాలా సంతోషించారు. ఎందుకంటే ఆ సుందరం మాస్టరే తనకు ఎలిమెంటరీ స్కూల్లో క్లాస్ టీచర్. ఆ రోజుల్లోనే తన అభ్యున్నతికి బీజం నాటారు సుందరం మాస్టారు. సుగుణాకరం సుందరం మాస్టర్ గారిని కలిసి చాలా రోజులైంది. కాదు సంవత్సరాలైంది. ఇప్పుడు
తనను ఇంత ఉన్నత స్థితిలో చూస్తే సుందరం మాస్టారు ఎంతో సంతోషిస్తారు. రేపోసారి సుందరం మాస్టార్ని కలుద్దాం అనుకున్నాడు సుగుణాకరం. మరుసటి రోజు ఉదయమే సుందరం మాస్టర్ గారింటికి వచ్చి కాలింగ్ బెల్ నొక్కాడు సుగుణాకరం. స్వయంగా సుందరం మాస్టర్ గారే వచ్చి తలుపు తెరిచారు. నమస్కారం సార్, వినయంగా చెప్పాడు సుగుణాకరం. నమస్కారం బాబు, ఎవరు కావాలి అడిగారు సుందరం మాస్టారు. సార్, నన్ను గుర్తుపట్టలేదా? సుగుణాకరాన్ని. నేను ఎలిమెంటరీ స్కూల్లో చదివేటప్పుడు మీరే నా క్లాస్ టీచర్. ఇప్పుడు గుర్తుకు వచ్చింది. ఎప్పుడు చిన్నప్పుడు చూశాను కదా, వెంటనే గుర్తుపట్టలేకపోయాను. అన్నట్లు ఇంతకాలానికి ఇలా ఎలా తెలుసుకోగలిగారు? ప్రస్తుతం విశ్వం ఫార్మాస్యూటికల్స్ కంపెనీ చైర్మన్ని. వాస్తవానికి ఆ కంపెనీ వ్యవస్థాపకుడిని కూడా నేనే సార్. మీలాంటి పెద్దల ఆశీస్సుల వల్ల, భగవంతుడి దయ వల్ల ఆ కంపెనీ దేశ విదేశాల్లో వ్యాపారం చేస్తూ సుమారు 1000 కోట్ల టర్నోవర్ సాధించింది. మొత్తం 6000 మంది దాకా మా కంపెనీలో వివిధ హోదాల్లో ఉద్యోగం చేస్తున్నారు. ఈ మధ్యనే మీ మూడో అమ్మాయి పార్వతి మా కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూకి వచ్చింది. సెలెక్ట్ అయింది, ఉద్యోగంలో చేరింది కూడా. అప్పుడే పార్వతి ద్వారా మీ గురించి తెలుసుకున్నాను. వెంటనే మిమ్మల్ని కలవాలనిపించింది. అందుకే ఇప్పుడు ఇలా వచ్చి మిమ్మల్ని కలుసుకున్నాను. అంతా విన్న సుందరం మాస్టారు చాలా సంతోషం బాబు, ఆప్యాయంగా సుగుణాకరం భుజం తట్టారు. అప్పుడే అక్కడికి వచ్చిన సీతారత్నంకి సుగుణాకరాన్ని పరిచయం చేశారు సుందరం మాస్టారు. వాళ్ళిద్దరికీ పాదాభివందనం చేసి పుష్పగుచ్చాలను అందించి ఒక పండ్ల బుట్టను టీపాయ మీద పెట్టించాడు సుగుణాకరం. ఇప్పుడు ఎందుకు బాబు ఇవన్నీ? ఏదో నా తృప్తి కోసం సార్. మీలాంటి పెద్దవారిని, పైగా గురువు గారిని కలిసేందుకు వచ్చినప్పుడు ఉత్త చేతులతో రాకూడదు కదా సార్. ముగ్గురు కూర్చొని మాట్లాడుకుంటూ తేనీరు సేవించారు. సార్, నాదో చిన్న విన్నపం. ఏంటి బాబు? మీ అమ్మాయి పార్వతిని ఇంటర్వ్యూ చేసేటప్పుడు నేను నిశితంగా గమనించాను. తనొక జీనియస్. భవిష్యత్తులో ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించగల శక్తి సామర్థ్యాలు తనలో చాలా ప్రస్ఫుటంగా కనిపించాయి. అలాంటి మేధో సంపత్తి కలిగిన మీ అమ్మాయిని మీరు ఒప్పుకుంటే మా కంపెనీ తరపున అమెరికా పంపించి ఫార్మసీ, అక్కడ ఎంఎస్ ఫార్మసీ చదివిస్తాను. ఆ తర్వాత పిహెచ్డి కూడా చేయిస్తాం. మొత్తం చదువు 3 సంవత్సరాల్లో పూర్తవుతుంది. అమెరికాలోని ఓ పేరు మోసిన విశ్వవిద్యాలయంలో చదివిస్తాం. అందుకయ్యే ఖర్చులన్నీ మా కంపెనీయే భరిస్తుంది. దయచేసి మీరు కాదనకుండా ఒప్పుకుంటే వెంటనే పార్వతిని అమెరికా పంపే ఏర్పాట్లు చేయిస్తాను. ప్లీజ్ సార్, ఓకే చెప్పండి సార్. బ్రతిమాలుతున్నట్లుగా అడిగాడు సుగుణాకరం. మొహమాటం ఎక్కువగా ఉండే సుందరం మాస్టారు, ఎందుకు బాబు మీకంత శ్రమ, ఖర్చు అన్నారు. ఇందులో మీరు అనుకున్నట్లు అంత శ్రమ లేదు, అంత ఖర్చు లేదు. అయినా మా కంపెనీకి ఈ ఖర్చు ఒక లెక్కలోది కాదు. పైగా తను పై చదువులు చదువుకుని తిరిగి ఇండియా వచ్చిన తర్వాత అమెరికాలో చదివిన చదువుల సారాన్ని మా కంపెనీకి ఉపయోగపెడుతుంది పార్వతి. తద్వారా మా కంపెనీయే కదా లాభపడుతుంది. ఇది నిజం. ఇంకో విషయం, ఈ విధంగా నేను పార్వతికి సహాయపడటం నేను మీకిచ్చే గురుదక్షిణగా భావించండి సార్. అలా మిమ్మల్ని గౌరవించుకునే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి మాస్టారు అంటూ ప్రాధేయపడ్డాడు సుగుణాకరం. శిష్యుడి ఉన్నతికి, ఔన్నత్యానికి, ఔదార్యానికి ముగ్ధులైన సుందరం మాస్టారు తన అంగీకారాన్ని తెలియచేశారు. సరే బాబు, అంతా మీ ఇష్టం. చాలా సంతోషం మాస్టారు అంటూ తృప్తిగా వెనుదిరిగాడు సుగుణాకరం. వెళ్తూ ఒక్కసారి వెనక్కి తిరిగి, మాస్టారు, పార్వతికి ఇవ్వాల్సిన నెలసరి జీతం మీ బ్యాంక్ ఖాతాలో ప్రతి నెలా మా కంపెనీయే జమ చేస్తుంది అని చెప్తూ నిష్క్రమించాడు సుగుణాకరం. పార్వతిని ఆ విధంగా అదృష్ట దేవత వరించినందుకు సంబరపడిపోయారు సుందరం మాస్టారు, సీతారత్నం. వెంటనే ఆ శుభవార్తను సరస్వతి, లక్ష్మి, పార్వతులకు తెలియజేశారు. ఆ కుటుంబ సభ్యుల ఆనందాలకు అవధులు లేకుండా పోయాయి. కాలగమనంలో మరో 3 ఏళ్లు గతంలోకి జారిపోయాయి. ఇక్కడ ఎండి పూర్తి చేసిన సరస్వతి
హైదరాబాదులోని ఒక ప్రముఖ కార్పొరేట్ హాస్పిటల్లో మంచి జీతంలో పెద్ద ఉద్యోగంలో చేరింది. అలాగే లక్ష్మి కూడా ఎంఎస్ పూర్తి చేసి బెంగళూరులోని ఒక ప్రఖ్యాత కార్పొరేట్ హాస్పిటల్లో మంచి జీతంలో పెద్ద ఉద్యోగంలో చేరింది. సుందరం మాస్టారి దంపతులు హైదరాబాదులో ఉంటున్న పెద్ద కుమార్తె ఇంట్లో కొద్ది రోజులు, రెండో కుమార్తె ఇంట్లో కొన్ని రోజులు గడుపుతూ ప్రశాంతంగా జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అక్కడ అమెరికాలో పార్వతి ఫార్మసీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి డాక్టరేట్ కూడా సంపాదించింది. పార్వతి శక్తి సామర్థ్యాలకు మెచ్చిన ఆ విశ్వవిద్యాలయం యాజమాన్యం తమ విశ్వవిద్యాలయంలోనే పార్వతికి మంచి జీతంలో పెద్ద ఉద్యోగాన్ని ఆఫర్ చేసింది. ఆ కోవలోని అమెరికాలోని అతిపెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీలు పార్వతిని తమ కంపెనీల్లో పెద్ద జీతంలో ఉద్యోగం చేయవలసిందిగా ఆఫర్లు పంపాయి. పార్వతి వాటన్నిటినీ తృణప్రాయంగా తిరస్కరించింది. కుమారి పార్వతిగా అమెరికా వెళ్ళిన పార్వతి డాక్టర్ పార్వతిగా ఇండియాకి తిరిగి వచ్చింది. తనపై నమ్మకంతో అమెరికాకు పంపించి పెద్ద చదువులు చదివించిన విశ్వం ఫార్మాస్యూటికల్స్ కంపెనీకి, మరీ ముఖ్యంగా చైర్మన్ సుగుణాకరం గారికి కృతజ్ఞతలు చెప్పి తిరిగి తన విధుల్లో చేరింది పార్వతి. తాను అమెరికాలో చదివి సముపార్జించిన జ్ఞానామృతాన్ని విశ్వం ఫార్మాస్యూటికల్స్ కంపెనీ అభివృద్ధి కోసమే వినియోగిస్తూ ఆ కంపెనీ అభ్యున్నతికి పాటుపడాలని కంకణం కట్టుకుంది పార్వతి. అలా అనుకుంటూ తనకు కేటాయించిన క్యాబిన్ దగ్గరికి వెళ్ళింది పార్వతి. క్యాబిన్ ముందు ఉన్న నేమ్ బోర్డులో తన పేరు దిగి ఉన్న డైరెక్టర్ అని ఉండటం చూసి నిర్ఘాంతపోయింది. విన్నారుగా నిర్ణయం. కథ రచన శ్రీ సాంబశివరావు తోట. మరిన్ని మంచి కథలతో కళ్యాణాస్ ఐ మై వాయిస్ మీ ముందుకు వస్తుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ స్నేహితులకి, బంధువులకి ఫార్వర్డ్ చేయండి. నమస్కారం.